నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లిక్కర్ స్కామ్ పై చట్టం తన పని తాను చేసుకుంటుంది. మాజీ మంత్రి కారుమూరి అరెస్టుపై ఎమ్మెల్యే గల్లా స్పందన. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్పై ఏసీబీ దాడులు, భారీ అవకతవకలు. పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామన్న డీఎస్పీ ప్రతాప్ కుమార్. గ్రీవెన్స్కు వెల్లువెత్తిన ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరిస్తామన్న కలెక్టర్, ఉన్నతాధికారులు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. లిక్కర్ స్కామ్లో చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరగని అక్రమం, జరగని కుంభకోణం లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు నుంచి రేషన్ బియ్యం పంపిణీ వరకు, లిక్కర్ విధానాల నుంచి ప్రభుత్వ విభాగాల వరకు ప్రతి చోట అవినీతి రాజ్యమేలిందన్నారు. లిక్కర్ స్కాంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం ప్రజలు అభిప్రాయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. నేడు ఆ అక్రమాలపై విచారణ జరుగుతూ ఉండగా చట్టం తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిందన్నారు. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయంపై కూడా విచారణ జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఈడీ మరియు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలను కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయ కోణంలో చూపడం విచారకరమన్నారు. ఒక వ్యక్తి, ఒక మినిస్టర్గా వ్యవహరించిన వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు, సీఎంగా చేసిన వారి కుటుంబాన్ని, వారి తల్లిని దూషించి దానికి చట్టపరంగా తీసుకున్న నిర్ణయానికి కులం కార్డు వేసుకొని పరంపరని నడిపించిన పరిస్థితి ఉంది. ఇలాగా ఎక్కడ ఎవరు ఏ తప్పు చేస్తే, ఏ మద్యం కుంభకోణం కింద అరెస్ట్ అయినా, గంజాయి కేసు కింద అరెస్ట్ అయినా, వాడు తప్పు చేసి అరెస్ట్ అయినా, తప్పుడు మాట్లాడి అరెస్ట్ అయినా, ఇలాగ ఎలాంటి నేర ప్రవృత్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళని మన చట్టం తన పని తాను చేసుకొని అరెస్ట్ చేస్తే వాళ్ళందరికీ ఒక రక్షణ కవచంలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ ఒక కోర్ టీం ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఆ కోర్ టీం అందరూ కలిసి వెనకేసుకొస్తూ మా వాడు తప్పు చేయలేదు, లేదా తప్పు చేస్తే ఏముంది చిన్నపిల్లాడే కదా, లేకపోతే ఇందులో తప్పే ఉంది, ఆ మాటలో పొరపాటు ఏముంది అని చెప్పి సమర్థిస్తూ వెనకేసుకొస్తూ వాళ్ళని అరెస్ట్ చేసిన దానికి బోళ్ళంతా యాగీ చేస్తూ ప్రజలకి ఏదో ఒక రాంగ్ డైరెక్షన్, తప్పు జరిగింది. 2017 నుంచి 2025 వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో భారీగా అవినీతి జరిగిందని ఏసీపీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జీఎంసీ పరిధిలో జరిగిన రహదారులు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 156 అభివృద్ధి పనుల్లో అక్రమాలు గుర్తించామన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ సెక్షన్ పైన గుంటూరు ఏసీబీ వారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ విభాగంలో 2017 నుంచి 25వ సంవత్సరం వరకు జరిగిన కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్లో అవకతవకలు జరిగినాయని మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్ వర్క్స్, అలాగే డ్రైనేజ్ ఛానల్ వర్క్స్, అలాగే వాటర్ పైప్ లైన్ వర్క్స్, వీటి వాటిలో ఈ కాంట్రాక్టర్స్ ఒరిజినల్గా ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ పైన లెస్ పర్సంటేజ్ కోట్ చేశారు. కానీ రికార్డ్స్లో దాన్ని ట్యాంపర్ చేసేసి కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొంతమంది ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రవర్తించారని, దానివల్ల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆర్థిక నష్టం చేకూరిందని ఒక కంప్లైంట్ మీద ఇవాళ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పాతగుంటూరులోని యాదవ్ హైస్కూల్ కమిటీ సెక్రటరీ మైలా అంజయ్య కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని కమిటీ సభ్యులు ప్రసాద్ ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గత 28 సంవత్సరాల నుంచి మైలా అంజయ్య అనే అతను యాదవ్ హైస్కూల్లో కమిటీ మెంబర్గా కమిటీ సెక్రటరీగా ఎన్నుకోబడి అప్పటి నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టాలి. ఏ ఎలక్షన్లు పెట్టట్లేదు. మరియు 2 నెలలకు ఒకసారి స్కూల్ బైలా ప్రకారం మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో డబ్బులు ఖర్చు జమలు కానీ ఇంకేమన్నా విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అట్లాంటిది ఏమి లేకుండా సంతకాలు ఫోర్జరీ చేసి అందరినీ ఇళ్లకు పిలిపించుకొని సంతకాలు పెట్టుకొని వాళ్ళు చేసుకుంటా పోతున్నాడు మోనోపల్లిగా. దాని విషయంపై మేము ఇప్పటికీ 3 సార్లు కలెక్టర్ గారికి PGRSలో కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కానీ DEO ఆఫీస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. దానివల్ల ఈ రోజు వల్ల కలెక్టర్ గారికి వచ్చి ఈ విషయంపై చర్చించడం. డిమాండ్ల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరింది. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అసోసియేషన్ నేతలు తెలిపారు. జీజీహెచ్లో అత్యవసర విధులు సైతం బహిష్కరించి సమ్మెను కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మంత్రి సత్యకుమార్తో చర్యలు జరిపినా ఫలితం లేకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నారు. కనీసం 20% స్టైఫెండ్ పెంచాలని కోరుతూ ఉంటే 3% పెంచుతామనడం సరికాదన్నారు. అత్యవసర సేవలకు కూడా హాజరు కాకపోవడం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. మేము గతంలో వచ్చిన జియో ప్రకారమే అడుగుతున్నాము హైక్. అండ్ ఈ ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో అది పెంచుతున్నారు. దానివల్ల తర్వాత వచ్చే మా భావితరాల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. NMC రూల్స్ పాటించట్లేదు. MSc PhD వాళ్ళకి పోస్టులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఈ విషయంలో ఎలాగైనా అసెంబ్లీలో మాట్లాడాలని, డిస్కషన్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము గత 14 రోజుల నుంచి రోడ్డు మీద ఉన్న మా గోడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. అది ఇంత స్ట్రైక్లో ఉంటున్నాను, ఇంత 9,500 మంది డాక్టర్స్ మేము ఇక్కడ స్ట్రైక్లో ఉంటున్నా కూడా నెగోసియేషన్స్కి కనీసం పిలవకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ నెగోషియేషన్స్కి పిలవకపోవడం కానీ, దీని గురించి చర్చలు సరిగ్గా జరగకపోవడం కానీ, కనీసం ఒక సొల్యూషన్కి తీసుకువెళ్దాము దీన్ని అనేలాగా జరగకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అలానే ఇప్పుడు కొత్తగా వస్తున్న స్టేట్మెంట్స్లో వీళ్ళు ఈ డాక్టర్లు జస్ట్ అకాడమిషియన్స్ వరకే, అంటే చదువుకోవడానికి మాత్రమే ఉన్నారు, అంతగా వీళ్ళ వల్ల ఎమర్జెన్సీలో ఉపయోగం ఉండదు అని అనడం కూడా. ఎందుకంటే ఫేస్ ఆఫ్ హాస్పిటల్, ఇక్కడ హాస్పిటల్లో జరిగే మేజర్ వర్క్ పీజీస్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఇంటర్న్స్ కానీ వీళ్ళ వల్లే అవుతుంది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సోమవారం గుంటూరులోని రైల్వే ఎకో పార్కులో కళ్లం హర్నాథ్ రెడ్డి ఇంజనీరింగ్ NSS విద్యార్థులు కొత్తగా 100 మొక్కలు నాటడం, మరొక 200 మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంపుకు కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా గ్రీనరీ 7%తో అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో గుంటూరు నగరంలో రైల్వే ఎకో పార్క్లో నగరంలోని పౌర సంస్థలు 1500 మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాయని చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. కల్లం హర్నాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెక్రటరీ డాక్టర్ M. ఉమాశంకర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ BSB రెడ్డి, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రొఫెసర్ D. శ్రీనివాసులు నేతృత్వంలో 60 మంది విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొక్కలు నాటి సంరక్షణను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజన్ అధికారులు S. మంజునాథ్, రామశేషరెడ్డి, రెడ్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. మనం 3 గ్రూపులుగా డివైడ్ అవుదాం. ఒక గ్రూప్ ఇక్కడ ఒక 100 మీటర్ల అవతల ఒక 60-70 మొక్కలు నాటండి, ఇంకొక 20 మొక్కలు నాటాలి, వాటిని చూద్దాం. ఇంకో గ్రూప్ ఏమో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు కొన్ని మొక్కల్ని సంరక్షిస్తారు. ఇంకో గ్రూపు ఇక్కడ ఉన్న గేట్ దాటిన తర్వాత ఒక కిలోమీటర్ మీటర్ కొన్ని మొక్కలు నాటండి. మీ మనసుకు కూడా ఒక ఆనందం ఉంటుంది. ఇదిగో ఈ మొక్కను నేను నాటాను, ఈ మొక్క నేను బతికిస్తున్నాను, ఇది ఉండిపోయి ఉంది, దీన్ని నిటారుగా పెట్టాను,
ఇది పడిపోయిన పరిస్థితి ఉంది, దీనికి ఒక కర్ర నాటి దానికి ఒక తాడు కట్టి దాన్ని కాపాడాను అనే సంతృప్తి మీకు ఉంటుంది. ఈరోజు మీరు నైట్ నిద్రపోయేటప్పుడు నేను ఈరోజు ఈ 30 మొక్కలకి నేను సంరక్షించాననే ఒక ఆనందం, సంతృప్తి ఉంటుంది. కృష్ణనగర్లో షేక్ రహీం నూతనంగా ఏర్పాటు చేసిన నియోరా జనరిక్ మందుల షాపును ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ నేడు ప్రతి ఇంటికి అవసరమైన మందులు తక్కువ ధరకు ఈ నియోరా జనరిక్ మందుల షాపులో లభిస్తాయన్నారు. జనరల్గా బ్రాండెడ్ మెడిసిన్ ఖరీదు ఎక్కువగా ఉంటాయన్నారు. అదే జనరిక్ మెడికల్ షాప్లో అతి తక్కువ ధరకే లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కుందుల్ రోడ్ మెయిన్ బృందావన్ గార్డెన్స్ దగ్గర ఉన్నటువంటి కుందుల్ రోడ్లో నియోరా జనరిక్ మెడిసిన్ షాప్ ఓపెనింగ్కి వచ్చాం. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ప్రతి హౌస్ హోల్డ్కి కూడా మినిమం 2000 to 3000 మెడిసిన్స్ అవుతా ఉన్నాయి. అందుకే ఇంట్లో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కంపల్సరీగా మెడిసిన్ అనేది ప్రతి ఇంటికి కూడా అవసరమైంది. నిత్యావసర సరుకులాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా మెడిసిన్ అవసరమైంది. కాకపోతే ఇవాళ ఉన్నటువంటి బ్రాండెడ్ మెడిసిన్ 3000 అయితే జనరిక్ మెడిసిన్ అదే ఫార్ములాతో తయారు చేసేటువంటి జనరిక్ మెడిసిన్ ఇట్ కాస్ట్ నియర్ అబౌట్ 400-500లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి బ్రాండ్స్ అందరినీ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నియోరా ఆల్మోస్ట్ 2000 పాఠశాలలో పనిచేసే నైట్ వాచ్మెన్లకు, ఆయాలకు పెండింగ్లో ఉన్న 6 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దండ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. పేద వర్గాల నుంచి వచ్చిన వారు పాఠశాలలో శానిటేషన్ కార్మికులుగా కేవలం 6000 జీతానికే పనిచేస్తున్నారని తెలిపారు. అయితే వారికి గత 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుందని మండిపడ్డారు. వెంటనే పెండింగ్ లో ఉన్న 6 నెలల బకాయిలు విడుదల చేసి ప్రతి నెల 5వ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేరీ, ప్రధాన కార్యదర్శి కె అంజలి తదితరులు పాల్గొన్నారు. నైట్ వాచ్మెన్లు, స్కూల్ స్వీపర్స్గా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే వాళ్ళు 2120 మంది ఉన్నారు. వీళ్ళకి గత 6 నెలలుగా వేతనాలు రావట్లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేది 6000 రూపాయల జీతం. 6 నెలల నుంచి జీతం రాకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తాయని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిని అడుగుతున్నాం. ఆయన ఒక ప్రతిష్టాత్మకంగా ఈ స్కూళ్లలో నేను అనేక సంస్కరణలు చేస్తానని చెప్పేసి చెప్తున్న లోకేష్ గారు ఆ స్కూళ్లలో పిల్లల ఆరోగ్యం కోసం శానిటేషన్ బాగుండాలని చెప్పేసి పనిచేసే నైట్ వాచ్మెన్లకి, అదేవిధంగా ఆయాలకు జీతాలు రాకపోతే ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ప్రభుత్వ కళాశాలలో శానిటైజర్ వర్కర్గా ఆయాగా పనిచేస్తున్నాం. మా కనీస వేతనం 6000 అన్నారు. నెల ఆ జీతాలు పడట్లేదు. ఇప్పుడు 6 నెలల నుంచి మాకు జీతాలు అనేది రావట్లేదు. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్కూల్లో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా నలిగిపోతున్నాం. స్కూల్లో మాకు ఎటువంటి జీతాలు లేని వర్క్గా పనిచేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి సార్. స్కూల్లో మాకు 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే సమయం ఉంది. దానికి తగ్గట్టు పనికి తగ్గట్టు వేతనం లేదు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి టెట్ పరీక్ష కరోనా లాంటి కలవరానికి గురిచేసిందని సిపిఐ జాతీయ సభ్యులు ముప్పాడ నాగేశ్వరరావు తెలిపారు. అర్హత మార్కులను 40-50కి కుదించాలని అన్నారు. 150కి 70, 80, 90 మార్కులు సాధించాలనడం సరికాదన్నారు. బోధించే పాఠ్యాంశాలు కాకుండా మిగిలిన సభ్యులతో ప్రశ్నాపత్రావళి ఇవ్వడం విషమ పరీక్ష లాంటిదన్నారు. ఈ క్వాలిఫై మార్కుల్ని 40కో 45కో అందరికీ కుదించి వారు సక్సెస్ అయ్యేటట్టు చేసి వారి సేవలను ఉపయోగించుకోవాలి తప్ప ఈ కరోనా లాంటి కలవరపాటు నుండి ఉపాధ్యాయుల్ని కాపాడాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిది, అలాగే ముఖ్యమంత్రి గారిది. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఈ బాధ్యత ఉంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో 20,000 ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి శిలాఫలకం వేయించుకుని మోసం చేశారని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం క్యాంపెయిన్లో భాగంగా దళిత గిరిజన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు పల్లెటూళ్లలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, పాసం రామారావు, జొన్నకోటి నవీన్, బాలరాజు, కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. మనం పోరాటం చేయటం ద్వారా విజయం సాధించగలం అనేటువంటిది ఢిల్లీలో జరిగిన జంజీ ఉద్యమం నిరూపించింది. అందుకని మనం తెలంగాణలో నైజాం నవాబుని వ్యతిరేకించి బ్రహ్మాండాన్ని పోరాటం చేసిన చరిత్ర ఉంది మన వ్యవసాయ కార్మిక సంఘానికి, మన KVPS. అందుకని పోరాడకుండా సమస్య పరిష్కారం కాదు. మీరందరూ ఎంతో ఆశతో ఓ పిటిషన్ ఇచ్చుకుందాం, మన వాళ్ళంతా వచ్చారు మా దగ్గరికి, రాష్ట్రం అంతా ఇప్పుడు క్యాంపెయిన్ జరిగింది, వచ్చారు, మన సమస్యలు పరిష్కారం అవుతుంది, కొంత ఆశ ఉంటుంది. అయినా దీంతోనే అవుతుందని అనుకోకూడదు. అవసరమైతే విజయవాడ అన్ని జిల్లాల నుంచి కలెక్టర్ అది మన సచివాలయం దగ్గరికి, ఇది అమరావతికి వెళ్లాల్సి వస్తుంది. అవసరమైతే కొన్ని అయినా మీరు సాధిస్తారా లేదని చెప్పాలి. కొన్ని మనం సాధించినా కూడా వెనకపోతున్నాయి, అది బాధ. ఇప్పుడు పెదకాకాని బ్రహ్మరాంబ అమ్మవారి మంగళసూత్రం నాంతాడు మాయంపై విచారణ చేయించాలని కలెక్టర్ గ్రీవెన్స్, ఎస్పీ గ్రీవెన్స్లో వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెదకాకాని దేవాలయంలో అమ్మవారి ఆభరణాలు చోరీకి గురై 10 రోజులైందన్నారు. వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకు ఆలయ అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. 14వ తారీఖున చోరీ జరిగితే 21వ తేదీ వరకు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారికి మంగళసూత్రం లేకుండా వరలక్ష్మి వ్రతం ఎలా చేశారన్నారు. పూజారులను పోలీస్ స్టేషన్లకు పిలిచి అర్ధరాత్రి వరకు విచారించడం భావ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పెదకాకాంలో వేంచేసినటువంటి గంగా భ్రమరాంబిక తల్లి పసుపు కుంకుమ మంగళసూత్రం నూల్తాడు తస్కరించబడినాయనేది ప్రజలు అనుకుంటా ఉన్న సమయంలో, అంటే క్రితం మంగళవారం 14వ తారీఖున, శుక్రవారం 14వ తారీఖున ఆఖరిగా భక్తులు అమ్మవారి మంగళసూత్రం నూలుతాడు చూడడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా కనిపించలేదు. ఈ విషయం బయట గుసగుసలు జరుగుతున్న సమయంలో 19వ తారీఖున స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నేను సలహా ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అనుమానాలుగా ఉన్నాయి, మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని. 19వ తారీఖున ఏ కేసు రిజిస్టర్ చేయలేదు. అప్పటి వరకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఆలయ సిబ్బంది నుంచి కానీ, పూజారుల నుంచి కానీ ఎట్టి కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు. గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గుంటూరు బ్రాడీపేటలో ఉద్యోగ నియామక డ్రైవ్ను ఘనంగా నిర్వహించారు. ఈ ఉద్యోగ నియామక డ్రైవ్కు వివిధ విద్యార్హతలు కలిగిన 130 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల విద్యార్హతలు, ప్రతిభ, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సంబంధిత సామర్థ్యాలను పరిశీలించి వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. నగరపాలక సంస్థలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగరంలో పారిశుద్ధ్యం, డ్రైన్లు, రహదారులు, భవన నిర్మాణాలు వంటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు రావడం జరిగింది. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన కార్పొరేషన్ అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రవీందర్ నగర్లో తాను కొనుగోలు చేసిన ఫ్లాట్లోకి వెళ్లకుండా కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని సుధాకర్ రెడ్డి అనే బాధితుడు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లో ₹1 కోటి విలువ చేసే ఫ్లాట్ని కొనుగోలు చేసినప్పటికీ దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. అపార్ట్మెంట్లో అక్రమ నిర్మాణాలు జరిగిన విషయం నగరపాలక సంస్థ అధికారులకు తెలిసినప్పటికీ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కమిషనర్ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రవీంద్ర నగర్ 4వ లైన్లో ఒక అపార్ట్మెంట్ నేను ఇంకో నలుగురు కలిసి కట్టుకున్నాము. కట్టుకున్న 2 సంవత్సరాల తర్వాత కట్టుబడి అయిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో మిగతా నలుగురు నన్ను బయటికి ఇంటివేశారు. ఈ విషయమై కమిషనర్ గారికి 4 సార్లు కంప్లైంట్ చేశాను. ఎటువంటి అనుమతులు లేని ఆ అపార్ట్మెంట్లో ఆ నలుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. పవరు, వాటరు, అదర్ ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటున్నారు. ఈ విషయమై మన కమిషనర్ గారి, పాత కమిషనర్ గారికి, ఈ కమిషనర్ గారికి కూడా గత 4-5 సార్లుగా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఆ కంప్లైంట్ ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. కింది స్థాయి సిబ్బంది దగ్గర ఆగిపోతుందా, మధ్యలో ఆగిపోతుందా, లేదా వేరే విషయంగా దాన్ని ఆపేస్తున్నారా అనేది తెలియట్లేదు. ఈ విషయమై నిన్న సాయంకాలం కూడా ఒక మెయిల్ పెట్టడం జరిగింది కమిషనర్ గారికి. ఫైనల్గా వాళ్ళు ఏ పరిస్థితిలో ఎలా ఉంటున్నారు, ఆ నైట్ మోడ్ అపార్ట్మెంట్ ఎలా ఉంది, అందులో ఏమేమి ఫెసిలిటీస్ వాడుకుంటున్నారు, వాటర్, ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నారు, ఇప్పుడు దానికి ఎటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ మార్కెట్ లీజ్ కానీ అవ్వకన అపార్ట్మెంట్. నేటి మిర్చి ధరలు ఎలా ఉన్నాయి?
నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,000. నెంబర్ 5 మినిమం 15,000, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,000. 341 రకం మినిమం 16,000, మ్యాక్సిమం 24,500, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 26,000, మోడల్ 25,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 27,000, మోడల్ 26,500. నెంబర్ 5 మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,500, మ్యాక్సిమం 22,500, మోడల్ 22,000. బడిగి 355 మినిమం 18,500, మ్యాక్సిమం 27,000, మోడల్ 26,000. దేవనారు డీలక్స్ మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 15,000, మోడల్ 14,000. నెంబర్ 5 మినిమం 8,000, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500. 341 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 14,500, మోడల్ 14,000. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.